హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు ఫర్టిలైజర్ వచ్చేసి అయితే మనం తిని పడేసే మామిడి పళ్ళతోని ఆ తొక్కలు ఆ టెంకతో అయితే మంచి ఫర్టిలైజర్ అయితే చేయొచ్చు. ఇప్పుడైతే ప్రతి ఒక్కరి ఇంట్లో మామిడి పళ్ళు ఉంటాయి కాబట్టి తప్పకుండా ఈ ఫర్టిలైజర్ చేసి ఇంకా 5th టైము మల్లె చెట్టుకి ఆకు తీసాం కదా, 5th టైం కూడా మల్లె చెట్టుకి ఇచ్చారనుకో నిజంగా మంచి రిజల్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఇవ్వాలి ఏంటనేది మీకు చూపిస్తాను. చాలా ఇది జీరో కాస్ట్ ఫర్టిలైజర్ అయిన రిజల్ట్ మాత్రం నిజంగా సమ్మర్లో మొక్కలకు సంజీవన్ లాగా పనిచేస్తుంది, చాలా హెల్ప్ అవుతుంది. ఇలాంటివి రేర్గా అంటే మనకు సీజనల్గానే దొరుకుతాయి కాబట్టి ఈ ఫ్రూట్స్ ఇప్పుడు చేసుకున్నారనుకో మంచిగా చక్కటి పోషకాలు అయితే అసలు మొక్కలకు చాలా యూజ్ అవుతుంది. ఇది ఎస్టర్డే నైట్ మొన్న కూడా మీకు ఆల్రెడీ చూపించాను కదా. ఎవ్రీడే అయితే ఇలా ఉంటున్నాయి. ఈవినింగ్ టైమే మంచి మొగ్గలు ఉంటున్నాయి కాబట్టి ఈవినింగ్ టైమే చూపించాల్సి వస్తుంది. అప్పటికల్లా ఎండ ఉంటుంది కదా, అప్పుడు చెట్టు అంతా వడిలిపోయినట్టు ఉంటుంది కాబట్టి సరిగా చూపించట్లేదు. ఇవన్నీ కూడా మనం మామిడి పళ్ళు తినేసినప్పుడు ఒక బకెట్లో వాటర్ పోసుకుని అందులో నానేసుకున్నవి తొక్కలు టెంక అన్నీ కూడా నానేసుకున్నాము. అందులోనే బియ్యం కడిగిన వాటరు అలాగే కొంచెం బియ్యం పిండి ఇవన్నీ వేసేసుకొని, బియ్యం పిండి కూడా అది క్యాజువల్గా నాది కింద పడిపోతే ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి మొక్కలకైతే వేస్తున్నాను. ఇదంతా కూడా ఆ వాటర్లో బాగా నానింది. అంటే నిన్న మార్నింగ్ వేసుకున్నాను, ఈరోజు మార్నింగ్ ఇచ్చాను అనమాట. అంటే ఆ రసం అంతా వాటర్లోకి దిగాలని చెప్పేసి నేను అట్లయితే పక్కకు పెట్టేసిన. ఇంకా బియ్యం కడిగిన వాటర్ కూడా తెచ్చేసి అయితే ఇందులో డైల్యూట్ చేసిన. ఇప్పుడు ఆ తొక్కలు చూడండి, ఒక రోజంతా నానింది కాబట్టి ఆ తొక్కలంతా కూడా వాటి జ్యూస్ అంతా చూడండి ఎంత చక్కగా మెంట్ అయిందో. దానికి ఉన్న తొక్క రసం అంతా కూడా వాటర్లో కలిసిపోయింది. ఇట్లా నలిపేస్తుంటే పేస్ట్ లాగా అయిపోయింది. ఇలా అవ్వాలి ఎప్పుడైనా సరే. అయినప్పుడు మంచిగా దాని జ్యూస్ అంతా కూడా వాటర్లో కలిసిపోతుంది. ఇలా మళ్ళీ ఈ తొక్కల్ని కూడా తీసి నేను మరి మనకు కంపోస్ట్ బిన్ ఉంటుంది కదా అందులో వేసేసుకుంటున్నాను. ఇదంతా కూడా నేను రోజు చెత్తంతా వేసుకొని లేయర్ మట్టి వేసుకుంటాను. అలా అయితేనే తొందరగా మనకు కంపోస్ట్ అయితే రెడీ అవుతుంది. దీనిపైన మంచిగా మట్టి కప్పేసుకొని ఇంకా వాటర్ చల్లుకోవడం వల్ల త్వరగా కంపోస్ట్ అయితే మనం వర్షాకాలం కల్లా సిద్ధమైతే ఇందులో మంచిగా మొక్కలు అయితే పెట్టుకోవచ్చు. ఇలా చేసుకున్నాను ఇప్పుడైతే. దాని తర్వాత ఇంకా ఇవన్నీ కూడా మళ్ళీ నార్మల్ వాటర్ వేస్తూ మొక్కలకైతే అన్ని మొక్కలకి ఇచ్చాను. ఇక్కడ మల్లె మొక్కకు, అలాగే దొండ మొక్కకు, గులాబీ మొక్కకు, దేవగన్నేరు, మిర్చి ప్లాంటు, ఇంకా నా గార్డెన్లో అన్ని కనకాంబరాలకి, ఇక్కడ చూడొచ్చు మందారాలు, ఇవన్నిటికి ఇచ్చిన. అసలు నేను ఈ మధ్య కొంచెం ఎండలోనే ఇస్తున్నాను కాబట్టి ఇంకా మొక్కల ఫ్లవర్స్ అయితే అస్సలు చూపించట్లేదు. ఎందుకంటే నాకు వాటరింగ్ చేసేసరికి నాకు అసలు ఎలా అవుతుందంటే అసలు ఎండకి తట్టుకోలేకపోతున్నాను, అంతగానో ఎండలు ఉన్నాయి. ఇప్పుడు రోణి కార్తె కదా, ఈ రోణిలో ఇంకెక్కువ ఎండలు అయితే ఉన్నాయి కాబట్టి మొక్కలకైతే ఏదో ఒక రకమైన పోషకాలు అయితే చేస్తున్నాను. ఇవైతే నిజంగా చాలా బాగా పనిచేస్తుంది. ఎవ్రీ సమ్మర్లో మనం ఒక్కసారైనా చేసుకోవాలి. మొక్కలకు మంచి సంజీవన్ లాగా ఉండి ఫ్లవరింగ్ అదంతా కూడా చక్కగా వస్తుంది కాబట్టి నేనైతే దాదాపు ఊరికి పోయి కూడా 15 days అవుతుంది. అప్పటి నుంచి కూడా నేను ప్రతిరోజు కూడా ఏదో ఒక ఫర్టిలైజర్ అయితే చేస్తూనే ఉన్నాను. అప్పుడు చేసిన దగ్గర నుంచి చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఒక 10-15 days నేను లేను కాబట్టి మొక్కలు కొంచెం అస్సలు బాగాలేవు. అందుకే రోజు అంటే ఇవేమి పెద్దగా మనం ఖర్చు చేసినవి ఏం లేదు కదా, సింపుల్గా మనం వాడి పడేసే వాటితోనే సింపుల్గా చేసుకున్నాను. మళ్ళీ ఇంకొక పెద్ద బకెట్లో వాటర్ పట్టుకొచ్చి కొంచెం అడుగు భాగంలో ఉంటే మళ్ళీ డైల్యూట్ చేసుకున్నాను వాటర్లో. ఇంకా అన్ని మొక్కలకు వచ్చే విధంగా అయితే ఇచ్చాను. ఇంకా గార్డెన్లో కొన్ని రెడీ చేసి పెట్టుకున్నాను సీడ్స్ నాటుకుందామని. ఇప్పుడు జూన్ 3వ తేదీకి వచ్చినా కూడా వాతావరణం అయితే ఇంకా అలాగే ఉంది, పిచ్చి ఎండలుగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ వేడిలో మనం ఎటువంటి సీడ్స్ పెట్టినామనుకో ఆగడికి అందులోనే అవి ఎట్లయితే అంటే అందులోనే కలిసిపోతాయి మట్టిలో, తప్ప అవి జర్మినేట్ అవ్వవు. అంత వేడి ఉంది. మనం ఎంత వాటరింగ్ చేసినా సాయిల్లో మట్టి అనేది ఘోరంగా వేడిగా ఉన్నప్పుడు ఏ మొక్క కూడా మొలక అయితే రాదు. కాబట్టి ఇంకా నేనేమీ పెట్టట్లేదు. కాకపోతే జూన్లోనే కొన్ని సీడ్స్ పెట్టుకోవాలి. ఏమో వర్షాలు పడ్డాకనే పెడదాం అనుకుంటున్నాను నేనైతే. ఇప్పటిదాకా మాకు 2 months నుంచి ఒక్క వర్షం కూడా పడలేదు. వాతావరణం అసలు గింత కూడా తేమ అనేదే లేదు. వర్షం పడుతుందంటే గాలిలో తేమ ఉండి మొక్కలకు మంచి ఆక్సిజన్ అందుతుంది. అలాంటప్పుడు మనం ఎటువంటి సీడ్స్ పెట్టుకున్నా పర్ఫెక్ట్గా జర్మినేట్ అవుతాయి.
ఇందులో అయితే నేను వర్మీ కంపోస్ట్ ఆర్మిక్స్ పౌడర్ వేసుకొని మొత్తం వాటర్ అయితే కలిపిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను వీటికి నిమ్మకాయలు చాలా కాయలు వచ్చినాయి. నిన్న కొంచెం చేసుకున్నాను కదా గౌడంగా, అదంతా కూడా ఆవు ఎరువు, అది దీనికి ఇవ్వలేదు నేను, అక్కడ వరకు సరిపోయినాయి. ఇక్కడ అసలే నిమ్మకాయలు కాయల్లా ఉన్నాయి, కొద్దిగా పోషకాలు అందకపోతే రాలిపోతున్నాయని దానికోసం చేసిన. ఇంకా కొంచెం ఉంది పక్కన పెట్టిన, అది మళ్ళీ నెక్స్ట్ ఈవినింగ్ అట్లా మళ్ళీ నిమ్మ మొక్కకే ఇస్తాను. అప్పటికల్లా డ్రై అవుతుంది కదా, ఎక్కువ క్రాప్ కోసం అనమాట. ఇంకా మనమైతే చాలా పోషకాలు ఇచ్చినప్పుడు మన గార్డెన్లో పువ్వులు అయితే బాగానే వస్తున్నాయి. మీకు అది ప్రతి వీడియోలో చూపిస్తూనే ఉన్నాను కదా ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు వర్షాకాలం రాబోతుంది కాబట్టి అందరూ కూడా గార్డెన్ క్లీన్ చేసుకొని చక్కగా మొక్కలు పెట్టుకోవడానికి రెడీగా టబ్స్ పెట్టుకొని వాటిపైన రోజు వాటరింగ్ చేసుకున్నారనుకో, ఆ మొక్కల్లోని వేడంతా పోయి మనము కంపోస్ట్ వేసుకుంటాం కదా, అంత వేడి లేస్తుంది. వేడికి మొక్కలు అందులోనే మాడిపోతూ ఉంటాయి మన సీడ్స్ పెట్టుకున్నా కానీ. అందుకే అందులో కొంచెం వాటరింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత ఏ మొక్కలైనా గులాబీలు కానీ చామంతులు కానీ ఇలాంటివన్నీ రీపాట్ చేసుకుంటే చక్కగా హెల్తీగా చాలా బాగుంటాయి. లేదంటే డైరెక్ట్ తోటకూర పాలకూర కూడా వేసుకోవచ్చు, గోంగూర లాంటివి. ఈ సింపుల్వి. ఎంత బియ్యం కడిగిన వాటర్ చూడండి, ఇన్ని తీసుకొచ్చాను నేను. బియ్యం కడిగిన వాటరు, అలాగే మన కిచెన్లో ఏదైనా మిగిలిపోయిన, అలాగే పండ్ల తొక్కలు వేసేసుకున్నాను, మామిడి పళ్ళ తొక్కలు అండ్ టెంక అంతా వేసేసుకొని ఇలా వండి అంతా కూడా పక్కన పెట్టుకున్నాక మొత్తం అయితే మంచిగా ఇందులో కలిపేసుకుంటున్నాను. అసలు నిజంగా ఎవరు కూడా స్కిప్ చేయకండి, మీకు మళ్ళీ అర్థం కాదు కాబట్టి ఎండ్లో మాత్రం మళ్ళీ ఫర్టిలైజర్ అయితే చూపిస్తున్నాను. ఇలా అయితే మొత్తం కూడా ఈ వాటర్ దీని నిండా వేసేసుకొని ఇంకా అదంతా కూడా అందులో మెదిపేసుకున్నాను. మంచిగా వాటర్లోకి ఇందులో మంచి పోషకాలు అయితే ఉంటాయి. ఇది స్వీట్నెస్తో ఉంటుంది కాబట్టి మంచి, ఇందులో బియ్యం కడిగిన వాటర్ కూడా ఉన్నాయి కాబట్టి మంచి ప్రోటీన్, అది గుల్లగా చేస్తుంది సాయిల్ని. ఇందులో మంచి ప్రోటీన్ ఉంటుంది, మొక్కలకు సంజీవనిలాగా పనిచేస్తుంది. ఏదైనా సరే మనం నార్మల్ వాటర్ తాగినానికి ఏదైనా జ్యూస్ తాగినానికి మనకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది కదా, అలాగే మనము నార్మల్ వాటర్ మొక్కలకి ఇచ్చేదానికి ఇలా ఏదైనా ఒకటి కలిపిచ్చేదానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేసి మీ మొక్కలకైతే ఇవ్వండి. ఇలా మన గార్డెన్లో మల్లెపూలు, ఇవన్నీ మందారాలు, కనకాంబరాలు, గులాబీలు అన్నీ కూడా చక్కగా బ్లూమ్ అయినాయి. ప్రతి ఫర్టిలైజర్ కూడా చాలా ఇంపార్టెంట్. మొక్కల్ని అయితే ఉట్టిగా అయితే వదిలేయకూడదు. ఇలాంటి రిజల్ట్ రావాలంటే ఖచ్చితంగా ట్రై చేయాలి. ఇది వచ్చేసి అయితే నేను కింద గేట్ కాడ మొక్కల కోసం అయితే బియ్యం కడిగిన వాటరు, వెజిటేబుల్ కడిగిన వాటరు, టీ చేసిన గిన్నెలో కడిగిన వాటరు, పాల గిన్నె వాటరు, ఇక ప్రతి ఒక్కటి నేను బాల్కనీలో బకెట్ పెట్టుకొని అయితే ఇదైతే నింపేస్తున్నాను. ఇలా నింపి మొక్కలకైతే ఇస్తున్నాను. ఈ బకెట్ వాటర్లు రోజు ఇలాగే ఈ సమ్మర్ అంతా కూడా నేను ఇట్లా స్టోర్ చేసుకొని గేట్ దగ్గర మొక్కలకైతే ఇస్తున్నాను. ఇలాగే పందిరి మల్లె ఉంది, ఇట్లా మొత్తం కూడా పింకు మందార, చక్రం పువ్వులు ఇవన్నీ ఉంటాయి. వాటికి ఇవ్వడం వల్ల మంచిగా పువ్వులు అయితే వస్తున్నాయి. ఈవినింగు కల్లా మొగ్గలు మంచిగా కనిపిస్తున్నాయి. ఎండ టైంలో తీద్దామంటే అసలు అంతా ఎండబడి సరిగా కనపడట్లేదు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.